కాళేశ్వరం కమిషన్ దూకుడు, విచారణలో మరింత వేగం, కేసీఆర్ తదితరులకు నోటీసులు, జూన్ 5న విచారణకు రావాల్సిన ఆదేశం, 6న హరీష్ రావు, 9న ఈటెల హాజరు కావాలని నోటీసులు. సో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి కూడా కేసు పెట్టడం జరిగింది. మరి దాంట్లో కేసీఆర్కి, ఈటెల రాజేందర్ గారికి, అట్లనే హరీష్ రావు గారికి కూడా నోటీసులు పంపడం జరిగింది. సో ఈ ముచ్చట కాకుండా నేను ఒక ముచ్చట మాట్లాడతా. ఏంటంటే ఈటెల రాజేందర్ గారి పైన ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు మనం కొన్ని వార్తలు రాయడం జరిగింది. ఏంటంటే పాపం ఈటెల రాజేందర్ గారికి ఎట్లున్నదంటే ఏడవైనా కూడా పదవి 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 అని చెప్పి కూడా చూస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీలోకి వచ్చినాక కూడా బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందేమో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడనే కాదు, నేటి రాత్రి ఎప్పటి నుంచో చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొన్ని ఆబ్వియస్లీగా జరిగిపోయి ఉంటాయి. అవి కొన్ని స్కాములు చేయడం వల్ల ఈటెల రాజేందర్ పైన కొన్ని ఇట్లాంటి విమర్శలు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ క్లియర్ అయినాకనే కదా బీజేపీలో కూడా మాకు కొంచెం హోదాకి రావాలంటే కూడా అప్పుడే కూడా బాగుంటుంది కదా. ఇవన్నీ క్లియర్ చేసుకున్నాక వస్తే ఇంకొంచెం బాగుంటుంది. బీజేపీ కార్యకర్తలందరూ కూడా అగో అట్టెట్లా అంటారు, ఈటెల రాజేందర్ గారికి వస్తుంది అది అని చెప్పి కూడా అంటున్నారు. మరి ఈటెల రాజేందర్ గారిది చూసుకుంటే ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లకు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి మళ్ళీ అట్లా అంతా జంపింగ్ చేసుకుంటే ఇప్పుడు లాస్ట్ లో మొత్తం చూసుకున్నట్లయితే బీజేపీలో ఉన్నారు. మరి బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఫస్ట్ నుంచి కూడా బీజేపీనే పట్టుకొని చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజు ఒక మంచి స్థాయిలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు బీజేపీలో. వాళ్ళందరినీ కాదని ఈటెల రాజేందర్ గారికి ఎట్లా ఇస్తారనేది నాకైతే ఇప్పటిదాకా కూడా అర్థం అయితే లేదు. అది చూడాలి. మరి ఈ విచారణ అయిపోయినాక మరి దీనిపైన ఎవరు ఎన్ని చేసిండ్రో ఏందనేది వేచి చూడాలి. కాళేశ్వరంలో అవినీతి వెలికి తీసే పనిలో కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలి, ఈటెల బీజేపీలో బీఆర్ఎస్ కోవట్టు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు, రాజకీయాల్లో కక్షతో కాదు కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికి తీసే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ లో విపక్షకు అవకాశం లేదు, వివేక్ వంశీలపై ఎలాంటి విపక్ష లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కొంత సమయం తీసుకొని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. కాళేశ్వరం విచారణలో కేసీఆర్, ఈటెల రాజేందర్, హరీష్ రావులపై కమిషన్ నోటీసులు జారీ చేయడం ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు. వారు తప్పు చేయలేదంటే విచారణ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో తప్పు జరిగిన విషయాన్ని కమిషన్ తేల్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మరి ఇప్పుడు కాళేశ్వరంలో చూసుకుంటే కూడా చాలా పెద్ద స్కాములు జరిగినాయి. దాంట్లో మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఈటెల రాజేందర్ గారు కూడా వీళ్ళందరూ చాలా పెద్ద స్కామ్ చేసిండ్రు. వాళ్ళకు ప్రాజెక్ట్ ని కూడా మొత్తం నాశనం చేసిండ్రు బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 6న హరీష్ రావు గారికి, 9న ఈటెల రాజేందర్ గారు హాజరు కావాలి కమిషన్ అని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచర్ అనేది వేసి చూడాలి. మరి నిజంగానే వీళ్ళైనా దీనిలో కుట్రలు చేసిండ్రా చేయలేదా ఏందనేది తేలుతుంది ఇక.